రెవెన్యూ ఇచ్చింది. ఈ రాష్ట్రం గురించి కొద్దిగా మీరు ప్రపంచం గురించి తెలుసుకొని మాట్లాడండి. ఇప్పుడు సోదరుడు చెప్పిండు ఏ దేశంలో ఫ్రాన్స్లో ఏం వాడుతున్నారు, ఇంగ్లాండ్లో ఏం వాడుతున్నారు, దాని పేరు నీకు ఇప్ప అయిండొచ్చు, టకీలా అయిండొచ్చు. ఒకవేళ దాని బ్రాండ్ తయారు చేసి దయచేసి ఆ ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టకండి, ఏదైనా మంచి పేరు పెట్టుకుందాం. నేను నాగేశ్వర రెడ్డి గారు అద్దు మంచి ఇంత అవగాహన లేకుండా మాట్లాడుతుంటే మంచిది కాదు. ఏం తమాషానా? ఎందుకు ఇందిరమ్మ పేరు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఏం మాట్లాడుతున్నాడు? దానికి ఏం భాష రికార్డు ఎందుకంటే మాట్లాడుతున్నాడు ఆయన? క్షమాపణ చెప్ప ఇప్పుడు మాట్లాడేది సారా టెక్కిల గురించి మాట్లాడుకుని ఇందిరమ్మ పేరు తీస్తాడా? ఏం దయచేసి నేను సభ అధ్యక్ష వెరీ అన్ఫార్చునేట్ ఒక గౌరవ సభ్యుడు ఇక్కడి దాకా వచ్చేటువంటి విధంగా మాట్లాడుతున్నట్టే మహిళలకు సంబంధించి అందులో చనిపోయిన మహిళ ఈ భారతదేశంలో వాళ్ళ నాయకుడు చెప్పిండు. అరే పేరు ఇట్లా మాట్లాడితే ఆ పేరు తీసి పెట్టేదంటే ఏమన్నట్టు పెట్టు. దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ సార్. ఆయన పేరు అరే ఎట్లా మాట్లాడతారు మీరు అంతా పూర్తిగా? ఇది వెరీ అన్ఫార్చునేట్ అధ్యక్ష. ఆయన మాట్లాడించే ప్రశ్న లేదు అధ్యక్ష. ఆయన ఇది పొరపాటు అనేదాకా మాట్లాడించే ప్రశ్న లేదు. ఎట్లా మాట్లాడతారు ఇందిరమ్మ పేరు? లేదా ఇందిరా అధ్యక్ష ఆయనే సారీ చెప్పాలి, అది తొలగించాలి. ఇందిరమ్మ పేరు అనేటువంటి ప్రస్తావన అది సారా టెక్నిక్ పేరు పెట్టద్దని మాట్లాడతారు. అయినా ఎంత అన్యాయం అధ్యక్ష. ఏం అవగాహన ఉండి మాట్లాడుతున్నా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నా? శ్రీహరి గారు వారు మాట్లాడుతున్నారు కదా. ఇందిరమ్మ పేరు ఎందుకా? నువ్వు ఇందిరమ్మ పేరు ఎట్లా ఇస్తావు? ఎట్లా ఇస్తారు ఇందిరమ్మ పేరు? ఎట్లా ఇస్తారు ఇందిరమ్మ పేరు? నథింగ్ డూయింగ్ సార్. ఎట్టి పరిస్థితులలో ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. ఇందిరమ్మ పేరు సారాకు సంబంధించి ప్రస్తావించినందుకు మా దేవత ఈ దేశానికి సంబంధించి వాజ్పేయి గారు ఉక్కు మహిళ అని చెప్పినాడు, దుర్గాదేవి అన్నాడు. అటువంటి ఆ పేరును వీళ్ళు కేంద్రంగా ఉచ్చరిస్తారా? ఏమైనా కనీస అవగాహన ఉందా? గౌరవ సభ్యునికి అర్హత ఉందా? ఇదేం పద్ధతి అధ్యక్ష? దయచేసి నేను ఇందిరమ్మ పేరు గురించి మాట్లాడితే ఎంత అన్యాయం చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడించేది లేదు. బరాబర్ ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. అధ్యక్ష కూర్చోండి. గౌరవ బీజేపీ శాసనసభ్యులు శాసనసభకు సంబంధించిన నియమావళి కానీ పార్లమెంటరీ లాంగ్వేజ్కి సంబంధించి కానీ పెద్దలను గౌరవించడంలో కానీ మాజీ ప్రధాని ఈ దేశం గురించి త్యాగం చేసిన మా నాయకురాలు మాజీ ప్రధానమంత్రి గురించి అసలు ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం అధ్యక్ష. మేము ఈరోజు ఏకపక్షంగా అందరూ సభాపక్షంగా కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష, తప్పకుండా క్షమాపణ చెప్పాలా అధ్యక్ష. ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ నాయకులు వారు కూడా స్పందించాలి. ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడుకుని ఇదేం ప్లాట్ఫామ్ అధ్యక్ష? ఇది ఏంది అధ్యక్ష? మీరు వారు మాట్లాడంగానే వారు బీజేపీ శాసనసభ్యులు, నేను నిజంగా అప్పుడు కూడా చెప్పాను, బీజేపీ శాసనసభ్యులు వారికి అత్యవసర పని ఉంది అంటే మేము ప్రధాన ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులు మాట్లాడాల అవకాశం ఇచ్చిన తరుణంలో వారిని కోరినాం. వారికి ఇస్తే మళ్ళా వీరు గారితే గౌరవ శాసనసభ్యులు అంటే మాకు గౌరవం, కానీ ఆ విధంగా మాట్లాడటం సరికాదు. తప్పకుండా క్షమాపణ చెప్పాల్సిందే, క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఈరోజు ఎవరి పరంగా గౌరవం లేకుంటే సభకు ఏ విధంగా గౌరవం దక్కుతుంది అధ్యక్ష? అరే ఎట్లా మాట్లాడతారా? శ్రీహరి గారు. అధ్యక్ష, సోదరుడు రాకేష్ రెడ్డి గారు ఇప్పపూత సార గురించి శాసనసభ్యుడు మాట్లాడుతున్నప్పుడు
ఈ విషయంలో ఎవరో అడిగితే ఎంత సీరియస్ గా అధ్యక్ష, ఎంత సీరియస్ గా మా వాళ్ళ జీవితాలు పోతున్నాయి, భార్యలు ఇదైపోతున్నాయని మాట్లాడి సీరియస్నెస్ తీసుకొచ్చి తానకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఎస్ ఆయన మాట్లాడుతున్నట్టు అర్థం ఉందని చెప్పి మేము అవకాశం ఇస్తే ఒక మాజీ ప్రధాని అధ్యక్ష ఉక్కు మహిళగా పార్లమెంట్లో దేశం కోసం ప్రాణం చేసి ఉక్కు మహిళగా బీజేపీ నాయకులు చెప్పిన ఒక నాయకురాలు బట్టి ఆమె పేరు పెట్టొద్దనడంలో ఎంత హాస్యాస్పదం అధ్యక్ష, ఎంత హాస్యాస్పదం అధ్యక్ష. కాబట్టి ఖచ్చితంగా దీని పట్ల ఆయన క్షమాపణ కోరాలి, ఖచ్చితంగా ఇది వర్డ్స్ కింద తీసేసారు అధ్యక్ష. రాకేష్ రెడ్డి గారు వాడినటువంటి పదాలు అభ్యంతరకరమైన పదాలు అన్నింటినీ అధ్యక్ష ఒకసారి సభను ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష, సభను ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. మహేష్ రెడ్డి సభను ఆర్డర్లో పెట్టండి, సభను ఆర్డర్లో పెట్టండి ప్లీజ్. అధ్యక్ష. ఈరోజు గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, శ్రీహరి గారు కానివ్వండి, సీనియర్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానివ్వండి, ఈ అంశంలో మరి వారు ఏం విన్నారో, ఎందుకోసం ఈ రకంగా వారు ఇంటర్వ్యూన్ అయ్యేసి దీన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో నేను ఒక విషయం లెట్ మీ కంప్లీట్ నేను మా శాసనసభ్యుడు రాకేష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈరోజు ఒక నిమిషం లెట్ మీ కంప్లీట్ అధ్యక్ష, లెట్ మీ కంప్లీట్. ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ ఇక్కడ వాడలేదు.